హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఎందుకంటే ఇదిగో చూసారా, చిన్న బాతులు మా వాడైతే చూసిన తక్షణమే ఇంకా అవి కావాలని మారం పెట్టేశాడనమాట. అంటే మనకు తెలిసిందే కదా, ఫస్ట్ కోడి పిల్లలను తెచ్చాడు, అవి కాస్త పెద్దయ్యాయి అనమాట. ఈ లోపల 2 వీక్స్కి ఒకసారి నేను అలా షాప్కి వెళ్తూ ఉంటానన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ బర్డ్స్ వచ్చాయి వాటిని అక్కడ చూసేసి హ్యాపీగా ఫీల్ అయిపోయి వస్తూ ఉంటాము. సో అదే విధంగా వెళ్ళానండి. ఇక అంతే సంగతులు. అక్కడ చిన్న బాతుల్ని చూసి వెంటనే ఒక 2 బాతులను అయితే తెచ్చేశాడు. ఇక అవి ఇంటికి వచ్చిన తర్వాత సైలెంట్గా ఉంటాయా, ఒక్కటేమని సౌండ్లు ఇస్తూనే ఉన్నాయి. ఇంకా తట్టుకోలేక నీళ్ళల్లో అయితే వేసానమాట. హ్యాపీగా కాసేపు బాగా ఆడుకున్నాయి. మా వాడికైతే చెప్పలేనంత ఆనందం, నాకైతే చెప్పలేనంత పని, అంతగా ఉందన్నమాట. కాకపోతే ఇష్టం కాబట్టి అట్లాంటివన్నీ మనం చేస్తూ ఉంటాము. కష్టమైన ఇష్టంతో అన్నీ చేసుకుంటూ ఉంటామన్నమాట. సో ఈ రకంగా నేను మా హస్బెండ్ చిన్న చిన్న ఆనందాలని పిల్లలకి అందిస్తూ ఉంటాము. నైట్ అంతా అయితే పడుకోకుండా చూసారా, మార్నింగ్ అయితే ఇట్లా పడుకొని నేల మీద, మా ఒడిలో లేదంటే సోఫాల మీద అలా పడుకొని నిద్రపోతూ ఉన్నాయన్నమాట. నైట్ టైంలో అయితే అస్సలు నిద్రే పోవడం లేదండి. మా వాడైతే పక్కన వేసుకొని, మా హస్బెండ్ పక్కన అయితే చాలా బాగా పడుకున్నాయన్నమాట మార్నింగ్ దాకా. మార్నింగ్ లేచిన తర్వాత నుంచి నా చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి. ఇక కాసేపు మధ్యాహ్నంగా నా పక్కన కూర్చోబెట్టుకొని అలా పండబెట్టాను అనమాట. జో కొడితే నిద్రపోయాయి అనమాట. అవి కూడా పసిపిల్లలతో సమానంగా ఉన్నాయి. దానికి ముందుగా కోడిపిల్లలను అయితే తెచ్చాం కదా, అవి కాస్త పెద్దయ్యాయి అనమాట. ఎంత పనున్నా మా హస్బెండ్ పిల్లలు స్కూల్కి వెళ్ళాక కాసేపు వాటితో అలా టైం స్పెండ్ చేస్తూ ఉంటే అవి అసలు నిజంగా మనుషులే చూపిస్తారా ప్రేమ, లేదంటే ఇలాంటి నోరులేని పక్షులు కూడా చూపిస్తాయా మన మీద ప్రేమ అనేది నాకు ఆ రోజే అర్థమైందనమాట. అంటే ర్యాబిట్స్ ఉన్నప్పుడు కూడా చాలా అవి నా దగ్గరే ఎక్కువగా వస్తూ ఉండేవి. కానీ ర్యాబిట్స్ని ఒక 6-7 మంత్స్ పెంచుకున్నాము. తర్వాత అయితే ఇచ్చేసేయడం జరిగిందనమాట. ఎందుకంటే ఎక్కువ పని అయిపోయింది నాకు. ఇవి కూడా పనే, కాకపోతే ఇవి కూడా కాస్త పెద్ద అయిన తర్వాత ఇచ్చేద్దాము అన్న ఉద్దేశంతో అయితే బాతు పిల్లల్ని కానీ కోడి పిల్లల్ని కానీ తీసుకున్నామన్నమాట. ఎందుకంటే మా వర్షి పోడు పడలేక నాకు కొంచెం ఇలాంటివన్నీ చూసినప్పుడు ఇష్టంగా ఉంటాయి కాబట్టి తీసుకోవడం, మాకు వీలైనంత వరకు వాటిని పెంచడం చాలా ఇష్టం అన్నమాట మాకు. మనుషుల్లో ఇంత ప్రేమ ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ ఎక్కడో ఉంటారు. బట్ ఏంటి అని అంటే, నోరు లేని వాటికి ఇంత అభిమానమా, ఇంత ప్రేమ. మనం కాస్త ప్రేమగా చూసుకొని దగ్గరికి తీసుకుంటే ఈ విధంగా పైకెక్కి కూర్చొని మనల్నే పని చేసుకోనికుండా అలా ప్యాంపర్ చేసుకుంటూ కూర్చోవాల్సి వస్తుంది. సో ఎంత ప్రేమ చూపిస్తాయో నిజంగా అవి, నోరు లేనివైనా సరే. కాబట్టి నచ్చితే లైక్